గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం మన మహానటి సావిత్రి గారి ఊరు అటువంటి ఊరిలో చిరావూరు గ్రామంలో మన తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెం నాయుడు గారు, మరి జనసేన కార్యకర్తడు మన సల్లపల్లి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ ఇంకా తరతరాల పెద్ద మనుషులు కూడా ఇక్కడికి చిరావూరు గ్రామానికి విచ్చేసొచ్చుండారండి. అయితే ఇక్కడ పశువుల గురించి కొన్ని కొన్ని అంశాలు లేను ఇక్కడ తీరని లోటు అవన్నీ తీరుస్తున్నారండి వీళ్ళు వచ్చి. ఏంటంటే ఈరోజు మన పశువులకి చాలా వైద్యాలకి ఎన్నో మెటీరియల్ లేవు అని చెప్తే అవన్నీ కూడా అచ్చెన్నాయుడు గారు ఇస్తామని పంపిస్తామని చెప్పారు. అంతేకాదండి, పశువుల హాస్పిటల్లో మా ఊరు చిరావూరు గ్రామంలో డాక్టర్ గారు లేరంటే డాక్టర్ గారిని కూడా పెడతామన్నారు. మరి మందులు కూడా మెటీరియల్ కూడా పంపిస్తానన్నారండి. ఈరోజు మన పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి మీటింగ్ చెప్పారు అచ్చెన్నాయుడు గారు. ఇగోనండి, చిరావూరు మొత్తం గ్రామం మొత్తం కూడా ఇలా తిరిగి ఇలా ఆయన పాదయాత్రతో మా ఊరంతా కూడా నడిచాడండి. చూడండి, కానీ మా ఊరు రావటం మాకైతే చాలా ఆనందంగా ఉందండి. చూడండి, అయితే అసమంటూ గొప్ప ఎత్తి మా చిరావూరు గ్రామానికి రావటం అనేది మా అందరికీ కూడా చాలా మా ఊరు ప్రజలందరికి కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ మారుమూల గ్రామానికి, చిరావూరు గ్రామానికి మన అచ్చెన్నాయుడు గారు వచ్చారంటే మా అందరికీ కూడా చాలా సంతోషం వేసింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలతో పింజార అచ్చెన్నాయుడు గారు, మరియు కనపల్లి శ్రీనివాస్ గారు, మరియు జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా ఘన నివాళులు అర్పించుతున్నారు. అచ్చెన్నాయుడు గారు పశు వైద్య శిబిరం ప్రారంభించడానికి ఆ యొక్క శిబిరం దగ్గరకు ఏం చేస్తున్నారు కాబట్టి గారిని ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు మేడం ఒకసారి ముందు చెప్పానా ఎన్ని రోజులైంది వేసి? ఎప్పుడు లేదు, 3 నెలలు అవుతుందండి. 3 నెలలు అవుతుంది సార్. మీరు ఒకసారి సార్ ఇప్పుడు మనకు హాస్పిటల్ కోట ఇచ్చాము. ఇది మనం ప్రతి హాస్పిటల్ కోట సెక్రటరీ గారు ఇక్కడ ఇచ్చారు. ఏమవుతుంది పోతులే కదండి, ఎక్కువ ఏం కాదు. చేసేవాళ్ళం. అదే స్ఫూర్తితో
మా మంత్రి గారు మరియు సెక్రటరీ గారి ఆదేశాలతో ఈ రోజున రాష్ట్రంలో పశువులకు సంబంధించిన అనేక రకాలైన వ్యాధులను అరికట్టడానికి, వాటికి నట్టల నివారణ మందులు అందించడానికి, అదేవిధంగా గతంలో గొర్రెలకి మేకలకి సంవత్సరానికి 4 సార్లు నట్టల నివారణ మందులు ఇచ్చేవాడు. ఆ కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ మంత్రి గారు ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆ కార్యక్రమాన్ని మమ్మల్ని ప్రారంభించమని చెప్పారు. 3 నెలల క్రితం ఒకసారి వేసాము, మళ్ళీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ రెండోసారి వేస్తున్నాము. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో సంవత్సరానికి 4 సార్లు చొప్పున ప్రభుత్వం తరఫున గొర్రెలకి మేకలకి నట్టల నివారణ మందులు వేస్తూ, అదేవిధంగా పెద్ద పశువులకి దూడలకు కూడా సంవత్సరానికి 2 సార్లు వేయాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ ఆదేశాలతో మేము మీ గ్రామంలో ప్రారంభిస్తున్నాము. అందుకు చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దల్ని మరొకసారి వినయపూర్వకంగా వేడుకుంటూ, వారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కొంచెం జరిగిన ఖాళీ ఉంది కదా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయ మన పశు సంవర్ధక మరియు అగ్రికల్చర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, మరి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారికి, మంత్రివర్యులు గారికి, అదేవిధంగా స్వప్నిల్ పవార్కి, అసిస్టెంట్ కలెక్టర్ అండ్ తహసీల్దార్, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా వేదిక మీద నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక 1 month బ్యాక్ ఆనరబుల్ మినిస్టర్ గారు రివ్యూ చేస్తూ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ యానిమల్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూ వారు మాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 10 days వీ వాంట్ టు టచ్, అందరూ కూడా పాడి పరిశ్రమలో ఉన్నటువంటి మన రైతులందరినీ కూడా మనం ఈ శిబిరాల ద్వారా టచ్ చేయాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు 20వ తారీఖు నాడు మొట్టమొదటి ఈ కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 12,220 గ్రామాలను కూడా ఈ రోజు నుంచి మన పశు సంవర్ధక అధికారులందరూ కూడా డైరెక్టర్ టు ఏహెచ్ఏ లెవెల్ అందరూ కూడా ఆ గ్రామాలు సందర్శించి రైతులందరికీ కూడా, ముఖ్యంగా మనము నత్తల నివారణ మందులు 2 ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము షీప్ అండ్ గోట్కి కావాల్సి ఇస్తాము. ఈరోజు మనం యాక్చువల్గా కూడా ప్లాన్ చేసుకుంది నత్తల నివారణ మందులు ఈసారి 4 సార్లు ఇద్దామని చెప్పేసి, ఎవ్రీ 3 months డ్యూరేషన్ ఒకసారి ఇవ్వాలి. కాబట్టి సెకండ్ టైం నెక్స్ట్ మార్చ్లో ఇచ్చుకుంటాము, అక్కడ జూలైలో ఇచ్చుకుంటాము. దిస్ ఇస్ ద ప్లానింగ్ వీఆర్ హ్యావింగ్. సో ఈ రకంగా షీప్ అండ్ గోట్కి ఇద్దామని, అదే కావాల్సి ఇద్దామని. మరి ఒక విషయం, ఈ కార్యక్రమంలో కూడా మనము ఈ ప్రతి వెళ్ళినప్పుడు ముఖ్యంగా చేసుకుంటూ ఇప్పుడు మంత్రివర్యులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మంగళగిరి నియోజకవర్గం శిబ్రావూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నాయక్ గారు, కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, అబద్దయ్య గారు, సబ్ కలెక్టర్ శ్రీ జగన్నాథ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల స్థాయి నాయకత్వం అందరికీ, గ్రామ పెద్దలకి, సోదరీమణులకి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పైన, ముఖ్యంగా మన యువనేత శ్రీ నారా లోకేష్ గారి పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి మంగళగిరి ప్రజానీకానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక్కసారి
గమనిస్తే రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పశు సంవర్ధన కూడా అంత ముఖ్యం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖలకి ప్రభుత్వం తాళాలు వేసేసింది. ఆ పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రజానీకం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి గమనంలోకి తీసుకురావాలి. వ్యవసాయ శాఖ తాళం వేశారు, పశు సంవర్ధక శాఖ తాళం వేశారు, నీటి పారుదల శాఖ తాళం వేశారు, R&D శాఖ తాళం వేశారు. ఇవన్నీ ప్రధానమైనటువంటి శాఖలు, అనునిత్యం ప్రజలకి ఉపయోగపడినటువంటి శాఖలు. ఈ శాఖల్లో 5 సంవత్సరాలు ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా పూర్తిగా అస్తవ్యస్తం తీసేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మీ అందరూ అభిమానించారు, ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం వచ్చింది, చాలా సంబరపడిపోయాం. కానీ అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో శాఖల వారీగా చూస్తే బాగా ఆవేదన కలుగుతుంది. ఏ శాఖ చూసినా ఒక్క పైసా అంటే ఒక్క పైసా డబ్బులు లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు విపరీతంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పరిపాలన ఏ విధంగా మనం చేయగలం? ప్రజలకి ఒక నమ్మకాన్ని ఇచ్చాం, విశ్వాసాన్ని ఇచ్చాం. ఏ విధంగా మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలమని భయపడ్డాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 22 మంది ఎంపీలను గెలిపించారు. ఎప్పుడైతే 22 మంది ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వంలో గెలిచారో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. ప్రభుత్వంలో గెలిచారో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. ఢిల్లీలో మన పరపతి పెరగకపోతే, ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం మనకి సహకారం అందించకపోతే మన పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. మేము జూన్ 12కి ప్రమాణ స్వీకారం చేశాం. ఆ రోజుకి మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎవరికైనా బాగులేకపోతే, ప్రాణం పోయినటువంటి పరిస్థితి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటిలేటర్ పెడతారు. అంటే పేషెంట్ చనిపోయినటువంటి పరిస్థితి. ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చినంత వరకు వెంటిలేటర్ ఉంచుతారు. అది తీసేస్తే పేషెంట్ చచ్చిపోతారు. మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మనకి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ 7 మాసాల్లో సహాయ సహకారాలు అందించింది కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చింది. అందుకే మన ముఖ్యమంత్రి గారు మొన్న విశాఖపట్నం ప్రధానమంత్రి గారు వచ్చిన, నిన్న అమిత్ షా గారు వచ్చిన, మేము ఈ రోజు నిలదొక్కున్నాం. ఇంకా కొద్ది రోజులు మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము ఈ దేశానికి ఒక ఆస్తిగా తయారవుతామని చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు 7 మాసాలు అయింది, చేతిలో డబ్బులు లేవని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేసిందని చేతులు పట్టుకొని కూర్చోలేదు. ఈ 7 మాసాల్లో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఈరోజు 3,000 రూపాయల పింఛన్
4,000 రూపాయలు చేశాం. ఎలక్షన్ లో వచ్చి మేము మీటింగ్ చెప్తే ఒకరికొకరు చెవుల్లో మాట్లాడుకునేవారు. వీళ్ళు ఓట్ల గురించే 4,000 అని చెప్తున్నారు. ఇంకా అధికారం రాకముందే 2 మాసాల ముందే ఇస్తామని చెప్తున్నారు. వాలంటీర్లు తీశారు, ఇంటికి తెచ్చిస్తామని చెప్తున్నారని అప్పుడు నమ్మలేదు. ఇచ్చిన మాట ప్రకారం 2 మాసాల ముందే పెంచి, గతంలో వాలంటీర్లు ఇచ్చిన దానికంటే 2 గంటల ముందే మీ ఇంటికి 4,000 పింఛన్ తెచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా చెప్తుంది. అన్నా క్యాంటీన్లు తెచ్చాం, ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ గారు అమలైతే మన చేతిలో భూమి ఉండదు. మన పాస్ పుస్తకాలు ఆయన తీసుకుంటాడు, మన డాక్యుమెంట్లు ఆయన తీసుకుంటాడు. వచ్చిన వెంటనే మాట ప్రకారం ఆ చట్టాన్ని రద్దు చేసి రైతాంగానికి మేలు చేశాం. 5 సంవత్సరాలు ఒక రోడ్డు మీద ఒక్క గోతి కట్టినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా గోతులు తప్ప రోడ్డు ఎక్కడ భూతద్దంలో ఎత్తుగా దొరికినటువంటి పరిస్థితి లేదు. 1,100 కోట్లు ఖర్చు పెట్టాం, గోతులు లేనటువంటి రోడ్లు చేస్తున్నాం. ఈరోజు పల్లి పండగ కింద 5,000 కోట్లు ఖర్చు పెట్టి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మీరే చూస్తారు. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో శభాష్ అని చెప్పి ప్రజలందరూ మెచ్చుకునే విధంగా పరిపాలన అందించడానికి మేము అనేక విధాలుగా కృషి చేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను.